అన్నా వదిలేనా, ఇంకెప్పుడు ఏ ఆడపిల్లని ఏడిపోయిందన్నా. అన్నా ప్లీజ్ అన్నా. చాలరా రుద్దింది చాలా, ఇంకా తోలు ఊడిపోయేదాకా రుద్దాలా? తొడలు కావాలరా? లెగ్ పీసులు కావాలా? ఇంకెప్పుడు చేయనన్నా. మస్తాన్ మటన్ షాప్ కెళ్ళి 2 కిలోల లెగ్ పీసులు కొనుక్కొని పులుసు పెట్టుకొని తినరా. చీర లేదు, లంగా లేదు, పొట్టి చెడ్డితో నిల్చున్నావు. ఇది షార్ట్స్. మీకది షార్ట్స్, మాకది చెడ్డి. అవును, పైన పైటా లేదు, జాకెట్టు లేదు, పొట్టి బ్రాతో నిల్చున్నావు. ఇది స్లీవ్లెస్. మీకది స్లీవ్లెస్, మాకది బ్రా. చంకల్ని గాలి కుదిరేయడం, బొడ్డికి రింగ్ తగిలించడం, తొడల్లో ఆర్ట్ గీయడం. ఆర్ట్ ఇదేమన్నా ఎగ్జిబిషన్ అనుకున్నావా? సూపర్ అన్నా. మీ ఒంటి మీద ఎన్ని మచ్చలున్నాయో వేరే వాడు చెప్పే లెవెల్ కి డ్రెస్ వేసుకోవడం, ఆ టచ్ చేశాడు ఈ టచ్ చేశాడు చెప్పుతో కొట్టడం, ఇదే పని అయిపోయింది కదా మీకు. చూడు, దేవుడు మగాడిని పుట్టించింది ఆడదాని కోసం, ఆడదాన్ని పుట్టించింది మగాడి కోసం. వాళ్ళ అవసరానికి వీళ్ళు, వీళ్ళ అవసరానికి వాళ్ళు. వాడు హోల్సేల్ గానే పుట్టించాడు, కానీ మనం ఇంగితంతో బతకాలి. ఒకడికి ఒక్కటి, ఒక్కటికి ఒక్కడు. ఒక్కడితో ఒక్కటిగా బతకాలంటే ఆ ఒక్కడికి మాత్రం ఇలా ఒళ్ళు చూపించు, ఇలా ఊరు మొత్తం చూపించావనుకో, అప్పుడు ఊర్లో ఉన్న కుర్రాళ్ళు మొత్తం నీతో ఉండాలనుకుంటారమ్మా. కోర్టులో నేను కూడా ఇలా వాదించలేదయ్యా. నువ్వు కోర్టుకు వెళ్ళింది ఎప్పుడు? ఇలా చూడు, నువ్వు అమ్మాయిలా లక్షణంగా పట్టు చీర కట్టుకుని బయటకు వచ్చావనుకో, ప్రతి మగాడు నిన్ను మహాలక్ష్మి అనుకుని చేతులెత్తి దండం పెడతాడు. వెళ్ళు. ఇక్కడ మాస్ రాజా అని ఒకడు ఉంటాడే, ఎక్కడ్రా? ఏంటే మాస్ రాజా అని ఒక్కడా? మరి వాడేమన్నా 10 మందా? పిలవరా వాణ్ణి. రాజా అన్నా అన్నా అటు వెళ్ళొద్దన్నా, ఆ రౌడీ పిల్ల 10 మంది జనాలు వేసుకుని వచ్చిందన్నా. ఇదే 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 నేను నీ నుంచి కోరుకుంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిలాగా సాంప్రదాయంగా ఉన్నావు. అవును, ఏదో లంగాలని ఓణీలని మా చెల్లి దగ్గర వివరాలు అడిగావంట. చెల్లెలా? అవును, నేను నా చెల్లెలు కవల పిల్లలు ఒకే విధంగా ఉంటాం. నా పేరు హేమ, తన పేరు హోమానా? అవును, నేనిక్కడే లోకల్లో చదివాను, కానీ నా చెల్లెలు ఫారెన్ లో చదివొచ్చింది. తాను ఉన్న కల్చర్ కి స్లీవ్లెస్ షార్ట్స్ అని కాస్త మోడర్న్ గా వేసుకుంది. అది చూసి ఏదో కామెంట్ చేసావంట. అవును, ఆడపిల్ల చీర కడితే మగాళ్ళు చేతులెత్తి దండం పెడతారన్నావంట. అన్నావా? యా. నువ్వు చెప్పినట్టుగానే చెంచు లక్ష్మి చీర కట్టుకొచ్చింది. చేతులెత్తి దండం పెట్టు. మొక్కరా సరే, ఈవిడ వదిలే. బాంబే నుంచి ఒక అక్క వచ్చింది, ఆవిడికి దండం పెట్టు. ఇదిగో రాజా, ప్రియాంక చోప్రా, దీపికా పడుకునే, కాజోల్, వీళ్ళందరూ సూపర్ గా ఉంటారు. ఏమ్మా తొందరగా పిలు. ఏంద్రా ఆలోచిస్తున్నావు? తొందరగా మొక్కు, అవతల మా ఆయన వెయిటింగ్. మీ ఆయన వెయిటింగ్? ఈ రోజు ఫిబ్రవరి 14 కదా, అయితే ఈ రోజు లవర్స్ డే కదా, అయితే లవ్ చేసే పెళ్లి చేసుకున్నాం కదా. లవ్ వస్తున్నాడు. ఒక్క నిమిషం, ఇప్పుడు మీకు చేతులకి దండం పెడితే సరిపోదు, తుపాకీతో పెడతా. పెట్టా? అమ్మ తల్లే, మీ చెల్లి పొట్టి డ్రెస్ వేసుకొని వచ్చినా లక్షణంగా అమ్మాయిలాగా ఉంది. నువ్వు లంగా ఓణి వేసుకొని వచ్చినా లక్షణంగా లేవు, రౌడీ దానిలా ఉన్నావు. కుమ్మేసవయ్యా, నాకు నా చెల్లెలకి ఇంత కరెక్ట్ గా తేడా కనిపెట్టేసా? పెద్ద ఇంటెలిజెంట్లకి తెలుస్తుందమ్మా, అదంతా ఓ పెద్ద కళ. మీ నాన్న కూడా ఈ విషయం కనిపెట్టలేడు.
మిమ్మల్ని కవల పిల్లలుగా కదా మీ అమ్మ. మమ్మల్ని కవల పిల్లలుగా. అవును, అబద్ధం చెప్పకూడదు. ఓ, హ్మ్. మీ అమ్మకు కూడా తెలియని విషయాలు ఇక్కడ మీ గురించి మీ చెల్లి గురించి అన్ని విషయాలు తెలిసిపోతాయి. అందుకే ఈ మాసరాజా స్టైలే వేరు. అన్నా ఒకసారి నీ స్టైల్ చూపించనా? లవ్ లెటర్ రాస్తావా? లవ్ లెటర్? ఆ, చెప్పురా. ఇంకోసారి రాస్తావా? రాస్తావా? ఇంకోసారి రాస్తావా? ఏయ్, ఆపండి, ఆపండి. నువ్వెవడ్రా మధ్యలో? ఆ? ఎందుకురా మనం లాయర్ తీసుకొచ్చింది? లాయర్ వెంకిని మాట్లాడుతున్నాను. ఎందుకు నా క్లయింట్ పట్టుకుని కొడుతున్నావు? ఈ చెత్త తన క్లాస్మేట్ కి లవ్ లెటర్ రాశాడు. తనతో పాటు కలిసి చదువుకున్న క్లాస్మేట్ కి లవ్ లెటర్ రాయకుండా నీకు రాస్తాడా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడ్రా లాయరు? మాట్లాడండి. లాయర్ వెంకిని మాట్లాడుతున్నాను. ఒక కాలేజ్ చదువుకున్న అబ్బాయి కూడా చదువుకున్న అమ్మాయికి లవ్ లెటర్ రాయకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి లవ్ లెటర్ తీసుకుని పళ్ళకి లించుకుంటూ నీకు ఇస్తాననుకున్నావా? ఓయ్, ఒక లాయర్ గా మాట్లాడు. ముందు నువ్వు పోలీస్ గా మాట్లాడు. ఏరా, అమ్మాయికి లెటర్ రాసావా? ఒక్క అమ్మాయి కాదన్నా, అలా 10 మందికి రాసిచ్చాను. ఏంట్రా 10 మంది అమ్మాయిలకి లవ్ లెటర్ రాసావా? నువ్వు? ఎక్కడ్రా లాయరు? మాట్లాడు. ఉన్నా రాజా, లాయర్ వెంకిని మాట్లాడుతున్నాను. నా క్లయింట్ మీద చేయి తీయండి. అన్నా, ఆ అమ్మాయికి ఇచ్చిన లెటర్ ఒక్కసారి చదివి చూడమను. అందులో ఒక్క పదం తప్పున్నా నన్ను కొట్టి చంపమను. నా తప్పేం లేకపోయినా స్టేషన్ కి తీసుకొచ్చారన్నా. ఎవర్రా నీ మీద కంప్లైంట్ ఇచ్చింది? హేమ అనే ఒక అమ్మాయి. ఎక్కడుంటుంది ఇప్పుడు? కాలేజీలోనే. ఏయ్, నే వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చేంత వరకు అతని మీద ఎవరైనా చెయ్యి వేశారో నరికి పారేస్తాను. మీ పోలీసులకే చట్టం గిట్టాం, ఈ మాసరాజా కాదు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇదే కేసు మీద నేను వాదించడానికి కోర్టుకి వెళ్ళొచ్చు కదా? మేం కోర్టుకు వెళ్ళేటట్టయితే నిన్నెందుకయ్యా తీసుకురావటం? ఒకవేళ విధి ఆడిన వింత నాటకంలో ఈ కేసు కోర్టుకు వెళ్తే మేము వెళ్తాం, కానీ నువ్వు రావు. ఏ? మేం కోర్టుకు వెళ్తే ముందు నీ ఫోటోకి దండేసి వెళ్తాం. ఆ. చదువు. లెటర్ చదవకుండానే కంప్లైంట్ ఇచ్చావు కదా, ఇప్పుడు చదువు. ప్రియమైన హేమకు దినేష్ రాయనది. ఇంతవరకు మా అమ్మే నన్ను చదివించింది. నెల నెల కూలి పని చేసి సంపాదించిన డబ్బు నాకు పంపించేది. 2 నెలల ముందు అమ్మ చనిపోయింది. నా కోసం కాకపోయినా మా అమ్మ కోసమైనా నేను డిగ్రీ పూర్తి చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు 5,000 కట్టాలి. నాకంత స్తోమత లేదు. మీలాంటి ఉన్న వాళ్ళని హెల్ప్ అడుగుతున్నాను. మీరు నాకు కొంచెం సహాయం చేస్తే మీ రూపంలో మా అమ్మని చూసుకుంటాను. నీలో వాళ్ళ అమ్మని చూసుకుని నీకు లెటర్ ఇస్తే అతని మీద చూసారా? తప్పు ఎవరిదో చూసారా? ఒక అమ్మాయి వచ్చి అబ్బాయి లెటర్ రాసాడని కంప్లైంట్ ఇస్తే చాలు, వెంటనే వాడిని తీసుకొచ్చి బట్టలోడు తీసి కుళ్ళ ఒడిచేస్తారు. ఇప్పుడు తప్పు చేసింది ఈ అమ్మాయి. నేను కూడా వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అమ్మాయి మీద కంప్లైంట్ పెడతాను. నువ్వు వీడిని బట్టలోడు తీసి కొట్టినట్టుగానే అక్కడ మగ పోలీసులు ఈ అమ్మాయిని కూడా కొడతారా? నాకు తెలియక అడుగుతాను. మానం మర్యాద అనేది అమ్మాయిలకు మాత్రమే ఉంటుందా? మా మగాళ్ళకు ఉండదా? ఎంతైనా వాడొక మగాడు. నువ్వు పోలీస్ డ్రెస్ లో ఉన్న ఆడదానివి. ముందు ఆడదానిలో ప్రవర్తించడం నేర్చుకో, ఆ తర్వాత పోలీసులో ప్రవర్తించు. ఏంటి చైన్ తెప్పేశావు? నీకు పెళ్ళై ఉంటే తాళి కూడా ఇలాగే తెంపేసేవాడిని. రారా, ఇది తీసుకెళ్లి ఫీజు కట్టుకో. తీసుకెళ్ళరా. రే, వీడిని తీసుకెళ్ళు.